శ్రీమన్మహాభారతము 783వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 31, 32 అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు ద్రౌపదీదేవికి ధర్మోపదేశము చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్రౌపది, దేవతలను శంకించకూడదు, ధర్మాన్ని శంకించకూడదు, ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ద్విజులను శంకించకూడదు, దోష దృష్టి లేకుండా యజ్ఞదానాదులన్నీ చేస్తూ ఉండాలి. కర్మఫలం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ తప్పకుండా పొందుతారు. ఇది ధర్మశాస్త్ర విధానము. చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్తుగా బ్రహ్మ ప్రోవాచ పుత్రాణం యదృషిర్వేద కశ్యపః. ఈ ధర్మమును గురించి, కర్మఫలమును గురించి సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ తన పుత్రులకు చెప్పాడు. తర్వాతి తరానికి ఆ రకంగానే అందింది. అందుకని తస్మాత్ తే సంశయ కృష్ణే నీహార ఇవ నశ్యతు. హో ద్రౌపది, నీ సంశయము మంచులాగా నశించిపోవుగాక. ధర్మము యందు ఈశ్వరుని యందు ఉన్నటువంటి నీ సంశయము నశించిపోగాక. ధర్మము పరమాత్మ ఇవన్నీ సత్యమే అని నిశ్చయించుకో. నాస్తిక్యం భావం ఉత్సృజ. నాస్తిక్య భావాన్ని విడిచిపెట్టు ద్రౌపది. ప్రాణులన్నింటి యొక్క ధారణ, పోషణ ఇవన్నీ పరమాత్మే చేస్తూ ఉంటాడు. అట్లాంటి పరమాత్మను, ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మాచ వైక్షిప, అట్లాంటి పరమాత్మను ఆక్షేపించకు. ఆ పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. శాస్త్రము ద్వారా, ఆచార్యోపదేశము ద్వారా పరమాత్మను తెలుసుకునే ప్రయత్నము చేయి. పరమాత్మకు నమస్కరించు. మళ్ళీ ఇట్లాంటి బుద్ధి నీకు కలగకుండుగాక. ఓ ద్రౌపది, పరమాత్మ యొక్క భక్తుడు ఎవరైనా ఏ జన్మలో ఉన్నా సరే ఒక్కసారి భగవద్ అనుగ్రహము కలిగితే అమరుడవుతాడు, ఉత్తమ గతిని పొందుతాడు. అట్లాంటి పరమోత్కృష్టమైనటువంటి ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్థాః కథంచన. అట్లాంటి పరమోత్కృష్టమైనటువంటి దైవాన్ని, పరమాత్మను ఏ విధంగానూ అవహేళన చెయ్యకు అని ధర్మరాజు ఉపదేశం చేయగానే ద్రౌపదీదేవి ఈ రకంగా అంటూ ఉంది. ఓ కుంతీనందన, నావమన్యే న గర్హే చ ధర్మం పార్థ కథంచన ఈశ్వరం కుతయేవాహం అవమంస్యే ప్రజాపతిం. ఓ ధర్మజా, నేను ధర్మాన్ని అవమానించటం లేదు, ధర్మాన్ని నిందించటము లేదు. ఇక ధర్మాన్నే నిందించకపోతే ఈ సకల ప్రాణులన్నింటినీ పాలించేటటువంటి పరమాత్మను మాత్రం నేను ఎట్లా నిందిస్తా అని ద్రౌపదీదేవి ధర్మరాజుతో అంటూ ఉంది.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.